దేవుడు మనల్ని ఈ నెలంతా కూడా కాపాడుతూ వచ్చాడు. ఈ నెలలో ఎంతోమంది ఈ లోకాన్ని పోయారు. మనకు దేవుడు సహాయం చేసి ఈ నెలలో కూడా దేవుడిని ఆరాధించుకోవడానికి ప్రభు మనకు సహాయం చేశాడు. అంత మాత్రమే కాదు, మనకు కష్టాల్లో మనం ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఎంతో ఇరుకుల మధ్య ఈ నెలలో మనం కొనసాగించబడినప్పుడు కూడా దేవుడు ఆయన దక్షిణహస్తాన్ని మన పైగా ఉంచి మనల్ని విడిచిపెట్టకుండా మందవలే ఆయన మందని కాపాడినట్లుగా దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు. అందుకే ప్రభుకి స్తోత్రం. అంత మాత్రమే కాదు, మనం కూడా దేవుడు విడిచిపెట్టకుండా మనకు వచ్చిన శోధనలు, ఇబ్బందులు, ఇరుకుల్లో కూడా దేవుడిని విడిచిపెట్టకుండా ఆయనతో కొనసాగించడానికి, ఆయనతో అనుబంధం కలిగి ఉండడానికి ప్రభు మనకు చూపిన తన ఆశ్చర్యకరమైన కృపను బట్టి మనం ప్రభువుని స్తుతించవలసిన వారమై ఉన్నాం. దేవుడిని ఎప్పుడు మనం స్తుతించాలి అంటే మన కష్ట నష్టాల్లో కూడా మన ప్రభుని ఆరాధించేవారుగా మనం ఉండాలి. ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 34వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు, ఒక 4 వచనాలు, వీలైతే 5 వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం. లెట్ us read the book of 2nd Chronicles chapter 34. దినవృత్తాంతాల 2వ గ్రంథము 34వ అధ్యాయం మరి మనం చదువుకుందాము. చదువుతారు ఎవరైనా? మొదటి నుంచి కొన్ని వచనాలు. మనం యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 సంవత్సరాలు వాడై యెరూషలేములో 31 సంవత్సరాలు ఏలెను. అతడు దేవుని దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడకైనను తొలగలేదు. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని ఎంతగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం స్వామి. ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలుగా మేము చేరురావడానికి ప్రభు మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు. నిజంగా ఈ ఉపవాస ప్రార్థన కొడుకులు చేరి మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. మాకున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మీరు మారుస్తూ వచ్చారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో వాక్యాన్ని ఆయన దాన్ని వెతుచుండగా నీరు కట్టి మీరు ఫలిపించమని ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డలు ఎంతో ఆశతో వచ్చారు ప్రభు తండ్రి. నీ మాటల యొక్క మతలంత వినాలని మేము కూడా మీ మాటల కొరకు మేము ఎదురు చూస్తున్నాం. మాలో ఉన్న ప్రతి బలహీనతలను తండ్రి మీరు దూరపరిచి మీ శక్తి కలిగిన మాటల చేత మమ్మల్ని బలపరచుకుని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క వాక్యాన్ని వింటున్న వారందరిపైన మీ కృప అభిషేకాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. 8 సంవత్సరాలు వాడై 31 సంవత్సరాలు యెరూషలేమును ఏలాడు. అతడు కుడికైనా ఎడమకైనా తొలగకుండా నీతిని అనుసరించుచున్నాడు అని దేవుని వాక్యంలో ఉంది. యోషియా అంటే అర్థం ఏంటంటే దేవుని చేత బలపరచబడిన వాడు. దేవుని చేత బలపరచబడిన వాడు అని అర్థం. ఎవరైతే దేవుని చేత బలపరచబడతారో దేవుడు వారిని వాడుకోవడానికి ఇష్టపడతాడు. ఎవరైతే దేవుని చేత బలపరచబడతారో వాళ్ళు బలంగా, స్థిరంగా ఉండగలుగుతారు. హోషేయ అంటే అతను దేవుని చేత బలపరచబడిన వాడు అని. అయితే అతడు ఏలన ఆరంభించేటప్పటికి తన వయస్సు 8 సంవత్సరాలు అని రాయబడింది. చాలాసార్లు ఒకవేళ ఈ దేవుని వాక్యాన్ని మనం వింటుంటాము, ఎందుకంటే బైబిల్లో ఉన్న విషయాలన్నీ మనకు తెలుసు. అయితే దేవుడు మనతో ప్రత్యేకంగా మాట్లాడాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. ఒకవేళ మన జీవితాల్లో యోషియా ద్వారా అలాంటి లక్షణాలు మనకు లేకపోతే మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ ఉంటే దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మనం వెళుచున్నటువంటి మార్గంలో మనం ముందుకు సాగడానికి ఒక భరోసాను, ధైర్యాన్ని దేవుని మాటలు మనకు వినిపిస్తాయి.
అయితే యోషియా ఏలన ఆరంభించినప్పుడు అతడి వయసు 8 సంవత్సరాలు మాత్రమే అని మనం గమనించాలి. 8 సంవత్సరాలు ఒక చిన్న పిల్లోడు, బాలుడుగా ఉన్న వ్యక్తి దేవుడిచ్చినటువంటి రాజ్యాన్ని ఏలడానికి ప్రారంభించాడు. జనరల్గా చిన్నపిల్లల మనస్తత్వం మీ అందరికీ తెలుసు. చిన్నపిల్లలు ఉండే వాళ్ళందరికీ తెలుసు. ఎంతసేపు చిన్నపిల్లల యొక్క ఉద్దేశం ఏంటంటే వాడు తినాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఎప్పుడు బాధ్యతలు కానీ బరువులు కానీ వాడు పట్టించుకోడు. మనకు వెళ్ళింట్లో ఒక కుటుంబం ఉంటుంది, అంత ఆరోగ్యం బాగాలేదు, అంత కుటుంబ నాకు తెలిసిన తర్వాత పోయి నెల 31వ తేదీ నేను ఆదివారం వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి ఒక్కటే కూర్చొని ఉంది. అది ఏడుస్తూ ఉంది, ఎవరు లేరు ఇంట్లో. ఆ టైంలో మధ్య గారు కూడా బయటకు వెళ్ళాడు, హాస్పిటల్కి వెళ్ళాలని. అంతే చాలా సీరియస్గా బాగాలేదు, ఆరోగ్యం బాగాలేదు. అయితే వాళ్ళు అడిగారు, వాళ్ళు మీ కొడుకు ఎక్కడమ్మా అని. అయితే వాడు వచ్చాడంట, ఒకసారి చూసి ఏడ్చి ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే వాళ్ళ అమ్మకు అంత బాగలేదు, సీరియస్గా ఉంది, కానీ వాడు పట్టించుకోవట్లా. కారణం ఏంటంటే వాడు చిన్నపిల్లడు బరువు బాధ్యతల గురించి పట్టించుకోరు. అలాగని ఇంట్లో ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి అవసరం లేదు. వాడికి కావాల్సింది మనం ఇవ్వాలి. వాళ్ళకి ఏదైతే అవసరమో అది ఇవ్వడానికి మనం వాళ్ళు అడుగుతారు తప్ప వారి బరువు బాధ్యతల గురించి ఇంట్లో ఉన్నదా లేదా, తిన్నారా లేదా, ఉంటుందా లేదా అని వాడికి ఆలోచన ఉండదన్నమాట. కాబట్టి యోషియా ఏలన ఆరంభించినప్పుడు తన వయసు ఎంత అంటే 8 సంవత్సరాలు. నిజంగా నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఒక 8 సంవత్సరాల పిల్లోడు ఇంతగా ఆలోచిస్తున్నాడని. మా ఇంట్లో జాన్ ఉన్నాడు, వాడికి 6 సంవత్సరాలు. అయితే వాడికి ఏమీ తెలియదు అనమాట. అంటే తెలుసు కానీ వాడికి ఏది కావాలో అది అడుగుతాడు అనమాట. ఇంట్లో ఉందా లేదా అని పట్టించుకోడు. చిన్నపిల్లల లక్ష్యం అలా ఉంటుంది. కానీ యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 సంవత్సరాలు వాడై యెరూషలేముకు వెళ్తూ ఎలా ఉన్నాడంట, కుడికైనా ఎడమకైనా చెప్పండి తొలగిపోలేదు. ఈ రోజుల్లో చాలాసార్లు మన జీవితం కూడా ఆ కుడికి ఎడమకి తొలగిపోతున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఈరోజు విశ్వాసుల యొక్క జీవితంలో కూడా ఆ భక్తి అనేది స్టాండర్డ్గా ఉండదు అనమాట, స్థిరంగా ఉండదు. కొన్ని రోజులు బాగుంటుంది, కొన్ని రోజులు బలహీనపడిపోతూ ఉంటారు. కొన్ని రోజులు బాగా ఆశీర్వాదకరంగా ఉంటే కొన్ని రోజులు దిగులుతోనూ వేదనతోనూ అల్లడుతూ ఉంటారు. అయితే ఇక్కడ యోషియా యొక్క జీవితం ఎలా ఉందంటే కుడికైనా ఎడమకైనాను అతడు తొలగకుండా ఏం చేస్తాడంట, నీతిని అనుసరిస్తూ, నీతి కోసం తను అటు ఇటు కదలట్లేదు, నీతిని అనుసరిస్తున్నాడు. ఈ లోకంలో చాలా మంది చాలా అనుసరిస్తారు, కానీ దేవుడి వాక్యం ఏముంటుందంటే నీతి కోసం ఆకలి దప్పుగలిగిన వారు ధన్యులు. నీతిగా బ్రతకడానికి ఇష్టపడుతున్నాడు. అన్యాయంగా బ్రతకడం కాదు, అక్రమంగా బ్రతకడం కాదు, ఎలాగైనా బ్రతకుతున్నాం కదా అన్నట్టుగా కాకుండా నీతిగా మనం బ్రతకాలి. ఈ రోజుల్లో దేవుని బిడ్డలుగా మనకు కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి. వీ హ్యావ్ సమ్ స్టాండర్డ్స్. ఇఫ్ యూ ఆర్ ఎ క్రిస్టియన్ వీ షుడ్ హ్యావ్ సమ్ స్టాండర్డ్స్. ఒకవేళ మన క్రైస్తవులు అయితే కొన్ని 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 ఆధ్యాత్మికమైనటువంటి లక్షణాలు మనం కలిగి ఉండాలి. కొన్ని స్టాండర్డ్స్ మనం మెయింటైన్ చేయగలగాలి. ఏంటంటే అది మొదటి ఏంటంటే యోషియా ఏలన ఆరంభించినప్పుడు ఎంత వయసు, 8 సంవత్సరాలు వాడే ఏం చేస్తాడు, యెరూషలేములో చదువుతారన్నమాట. 31 సంవత్సరాలు ఏలును దేవుని దృష్టికి నీతిని అనుసరించుచు. దేవుని దృష్టికి నీతిగా ఉండాలని కోరుకుంటున్నాడు, మనుషుల దృష్టికి కాదు. ఎవరి దృష్టి అంటే దేవుడు నన్ను చూసినప్పుడు నేను నీతిగా ఉండాలి, దేవుడు నన్ను చూసినప్పుడు నేను న్యాయంగా ఉండాలి, దేవుడు నన్ను చూసినప్పుడు దేవుని దృష్టిలో నేను ఉండాలి. ఇందాక ప్రార్థన చేస్తున్న సహోదరులు మాట్లాడు, దేవుడంట అంతరంగాన్ని చూసేవాడంట. మనుషులైతే 10 రూపాయలు చూస్తారు, దేవుడు ఏం చూస్తాడంట, లోపల ఉన్నటువంటి హృదయాన్ని స్కాన్ చేస్తాడు ఆయన. కాబట్టి యోషియా ఏలన ఆరంభించినప్పుడు దేవుని దృష్టికి నీతిగా అనుసరిస్తున్నాడు. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన సంగతి. చాలాసార్లు మనం మనుషుల దృష్టికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనుషులు మేలు కోసం, మనుషుల యొక్క మెప్పు కోసం, మనుషులు మనల్ని చూడాలని వారి కోసం మనం పనిచేస్తూ ఉంటాం. కానీ యోషియా ఏలన ఆరంభించి 8 సంవత్సరాల వాడే దేవుని దృష్టికి నీతిని అనుసరించచ్చు, నీతిగా బ్రతకాలనుకుంటా ఉన్నాడు. అది దేవుని దృష్టిలో ఉండాలనుకుంటున్నాడు. మనుషుల దృష్టిలో పడాలని కానీ నేను చాలా నీతివంతుడండి, నేను నీతిగా బ్రతుకుతాను, ఒక్క అక్రమంగానే అన్యాయంగా చేయలేదండి, నేను ఎలాంటి వాడినంటే చాలా మంచోడండి అని ఎప్పుడు కూడా మనుషుల ముందు తన యొక్క నీతి క్రియలు చేయాలని ప్రయత్నం చేయట్లేదు. చాలా మంది నీతి క్రియలు మనుషుల ముందు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేవుని వాక్యంలో తెలుసా, నీ నీతి
మన నీతి పరిసయ్యుల యొక్క సద్దుకుల యొక్క నీతి కంటే ఎక్కువగా ఉండాలని ప్రభు చెప్పాడు. మన క్రియలు, మన నీతి క్రియలు ఎలా ఉండాలంటే పరిసయ్యుల యొక్క సద్దుకుల యొక్క నీతి క్రియల కంటే ఎక్కువగా ఉండాలని చెప్పాడు. వాళ్ళ యొక్క నీతి క్రియలు ఎలా ఉన్నాయి? ఏమని చెప్పాడు? అక్కడ సుంకరి దేవుడి మందిరంలోకి వచ్చి, ప్రభువా నేను చాలా మంచోడిని, నేను వారానికి 2 సార్లు ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తాను, పుదీనాలను నాకు ఏది సంపాదించినా దాంట్లో దశభాగం ఇస్తాను అని తన నీతి క్రియల గురించి చెబుతూ వచ్చాడు. అయితే దాన్ని చెయ్యొద్దని కాదు, కొంతమంది ఆ వాక్యాన్ని రివర్స్లో అర్థం చేసుకొని వాడు ఎవరు సుంకరి అలా చేశాడు, వాళ్ళగా మనం చేయకూడదు అనుకుంటారు. అది కాదు, దానికంటే ఎక్కువ చేయాలనేది దేవుని ఉద్దేశం. వానికంటే నీతి క్రియలు మీ అధికము కాని ఎడలా మీరు పరలోక రాజ్యం లేదని యేసుప్రభు అంటే, వారు సుంకరి చేస్తున్నటువంటి, యాజకులు చేస్తున్నటువంటి, సద్దుకయ్యులు చేస్తున్నటువంటి నీతి కంటే, పరిసయ్యులు చేస్తున్నటువంటి నీతి కంటే మన నీతి అధికముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే వాళ్ళకి ఎందుకు వాళ్ళు ఫెయిల్ అయిపోయారు అంటే, వాళ్ళ నీతి క్రియలు చేయట్లేదా? చేస్తున్నారు. మంచి క్రియలు చేయట్లేదా? చేస్తున్నారు. అయితే వాళ్ళ క్రియలు ఎలా ఉన్నాయంటే మనుషుల దృష్టిలో పడాలని ఉన్నాయి. మనుషుల దృష్టిలో పడాలని. హోషేయ 24 నుంచి తన నీతి ఎలా ఉందంట? దేవుని దృష్టికి. మా దైవజనుల దగ్గరికి ఒక ఆవిడ వచ్చి, సార్ మేము ఫ్యాన్ ఇద్దాం అనుకుంటున్నాం చర్చిగా అని చెప్తున్నాను. ఒకవేళ మా మంచిదే ఇవ్వండి అంటే, ఏం రాష్ట్ర గారు ఫ్యాన్ 3 రెక్కలు ఉన్నాయి, ఎట్లా కష్టం కదా అంటే, ఫ్యాన్ 3 రెక్కలమ్మా ఉండేది. అది కాదండి, మా ఇంట్లో 4 ఉన్నారు, వాళ్ళ పేర్లు రాద్దామంటే 3 పేర్లు రాస్తే ఇంకొక పేరు రాయడానికి ఇంకో రెక్క కావాలని. అంటే షీ వాంట్ టు, ఆమె చేసేటువంటి క్రియ, ఆమె చేసేటటువంటి పని మనుషుల దృష్టిలో పడాలని చూస్తూ ఉంది. అయితే దేవుని యొక్క వాక్యంలో చూస్తే ఎవరి దృష్టిలో పడుతున్నాడంటే నీతి క్రియలు ఎలా ఉన్నాయని చెప్పండి. దేవుని దృష్టికి, చదువుతారా? దేవుని దృష్టిలో చదవండి. నీతిని అనుసరించచ్చు. దేవుని దృష్టికి నీతిని అనుసరిస్తున్నాడు, నీతిగా బ్రతకడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజులో చాలా మంది మనం నీతిగా బ్రతకాలి, నీతిగా సంపాదించుకోవాలి. ఏదైనా నీతిగా సంపాదించింది మన ఇంట్లో ఉండాలి. అన్యాయంగా అక్రమంగా సంపాదించింది మన ఇళ్లలో ఉండడానికి లేనే లేదు. ఏదైనా ఉందంటే మన కష్టార్జితమై ఉండాలి. మనం కష్టం చేసి నీతిగా సంపాదించినటువంటి వస్తువులు కాదు తప్ప అన్యాయంగా అక్రమంగా సంపాదించింది ఉండకూడదు. ఎందుకంటే హోషేయ ఎందుకు దేవుడు బలపరిచాడు? ఓ 8 సంవత్సరాల అబ్బాయిని దేవుడు ఎలా బలపరచగలిగాడు? 31 సంవత్సరాలు రాజ్యాన్ని ఎలా చేయగలిగాడంటే ప్రియమైన బిడ్డలారా, మొట్టమొదటి కార్యం ఏంటంటే అతడు నీతిగా బ్రతకడం నేర్చుకున్నాడు. హల్లెలూయా. మనం ఎంత సంపాదించుకున్నాం, ఎంత తిన్నాం, ఏ వస్త్రాలు వేసుకున్నాం, ఎంత మనం కారులో తిరుగుతున్నాం, బైక్లో తిరుగుతున్నాం అనేది కాదు, మనం నీతిగా బ్రతుకుతున్నామా లేదనేదే ముఖ్యం. దేవుడి వాక్యంలో ఏముంది? మొదట నా నీతిని చెప్పండి, నా రాజ్యాన్ని మీరు ఎతకాలి. రాజ్యం కంటే ముందు నీతిగా బ్రతకడం ప్రారంభించాలి, నీతిగా బ్రతకడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం నీతిగా బ్రతకడం నేర్చుకుంటామో దేవుడు మనల్ని బలపరుస్తాడు. హల్లెలూయా. ఈరోజు మనం తినడానికి ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ మనం నీతిగా బ్రతకుంటే ప్రియమైన బిడ్డలారా, దేవుడు మనల్ని బలపరుస్తాడన్న సంగతి నేను మర్చిపోవద్దు. చూడండి, నీతిగా బ్రతుకు ఏమన్నాడంట? దేవుడి దృష్టికి నడుచుకోవచ్చు, ఇటు కుడికైనను ఎడమకైనను తొలగలేదు. నీతిగా అనుసరిస్తే ఎలా ఉన్నాడంట? కుడికి కానీ ఎడమకు కానీ తొలగట్లేదు. నేను చెప్పాను కదా, చాలాసార్లు మనం అటు ఇటుగా జిగ్జాగ్గా ఉంటాం అనమాట, అప్ అండ్ డౌన్గా ఉంటాం అనమాట. అన్ని పరిస్థితులు బాగుండే దేవునికి స్తోత్రం అంటాం, పరిస్థితులన్నీ అనుకూలంగా లేకపోతే తర్వాత మనం అంతగా కొనసాగించబడలేదు. ఈ రోజులో దేవుని దృష్టిలో చాలా మంది స్టాండర్డ్గా లేదా స్థిరంగా లేకపోవడానికి గల కారణం ఏంటంటే, అటు ఇటు ఉండడానికి గల కారణం ఏంటంటే, సరిగా వారి జీవితాలని నిర్మించుకోలేకపోవడం వల్ల అటు అటు వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఒకసారి యోబు ఒక మాట అంటాడు, 23వ అధ్యాయం 11వ వాక్యంలో చూడండి. యోబు ఏమంటాడు చూడండి. యోబు ఒక మంచి మాట అంటాడు, నా అడుగులు నా పాదములు ఆయన అడుగు జాడల్లో నడిచినవి, నేను ఇటు అటు తొలగక. చూస్తారా? 23వ అధ్యాయం యోబు గ్రంథం 23వ అధ్యాయం. నా పాదములు ఆయన అడుగు జాడల యందు నడిచినవి, విడువక నడిచినవి, నేను ఇటు అటు తొలగలేదు అంటాడు. ఆయన మార్గాన్ని అనుసరిస్తాను, అటు నేను తొలగలేదు. విషయాలు ఉన్నాడంట, మళ్ళీ అక్కడికి వెళ్ళండి. అతడు ఇటు అటు తొలగక.
నీతిగా అనుసరిస్తున్నాడు. ఆ నీతి కూడా ఎవరి దగ్గరంట? దేవుని దృష్టిలో. తర్వాత అనుసరించు తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించుచున్నాడు. రెండోది ఏంటంట? ప్రవర్తన. చెప్పండి ఏంటంట? రెండోది ఏంటంట? ప్రవర్తన జాగ్రత్త పరుచుకుంటున్నాడు, తన నడతను చూసుకుంటున్నాడు. మనం కూడా ప్రవర్తిస్తున్న ప్రవర్తనలో మన నడతలను మనం సరి చేసుకుంటూ రావాలి. యేసు ప్రభు నమ్ముకోకున్నప్పుడు ఒకప్పుడు ఎలాగైనా ఉండొచ్చు, కానీ ప్రభు నమ్ముకున్న తర్వాత మన ప్రవర్తనలో మార్పు రావాలి. మన ప్రవర్తన మారాలి, మన మాటలు మారాలి, మన క్రియలు మారాలి, మన చూపులు, మన ఆలోచనలు సమస్తం కూడా మార్చబడాలి. ప్రియగా పెట్టాలి. యోషియా ప్రారంభించినప్పుడు ముందు తన నీతి క్రియలు దేవుడు చేయడం ప్రారంభించుకున్నాడు. తన ప్రవర్తన, దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించడం నేర్చుకున్నాడు. దావీదు ఏదైతే చూపించాడో ఒక మార్గాన్ని చూపించాడు. దావీదు మన పితరులు ఒక మార్గాన్ని చూపించారు. వారి ప్రవర్తన ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది. చాలా మంది అనుకుంటారు నేను కూడా ఏసంలాగా మినిస్ట్రీ అయిపోతాను, మంది కూడా ఏసంలాగా ఇంటర్నేషనల్ మినిస్ట్రీ. ఓ దైవజనుడు ఓ సహోదరుడి దగ్గరికి నేను ప్రతి నెల వెళ్ళేవాడిని. అప్పుడు దాదాపుగా 10 సంవత్సరాలు అయిపోతా ఉంది. 2025 10 సంవత్సరాలు అయిపోయింది. అతను ఒకసారి బోర్డులో ఏం పెట్టాడంటే వెనక బ్యాక్గ్రౌండ్లో ఆ మినిస్ట్రీ పేరు పెట్టి ఆ మినిస్ట్రీ సిలువుని తీసుకుపోయి ఎక్కడ పెట్టాడంటే కెనడా మీద పెట్టాడు అనమాట. కెనడా అంటే ల్యాబ్ తెలిసి ప్రపంచ పట్టణం ఉంటుంది. భారతదేశ పట్టణం ఒకటి, ప్రపంచ పట్టణం ఒకటి ఉంటుంది. ప్రపంచ పట్టణంలో కెనడాలో పెట్టాడు సిలువు పెట్టి. నేను అన్నాను, బ్రదర్ ఎందుకు పేరు సెంటర్లో కెనడా దగ్గర పెట్టారు? మన భారతదేశం కదా, భారతదేశం మీద కదా మన సిలువు పెట్టాల్సింది, మీ చర్చి ఉండేది భారతదేశం మీద కదా అంటే అతనికి అర్థం కాక ఏ దేశం పెట్టాడో అర్థం కాదు అతనికి. ఆ తర్వాత ఏమన్నాడంటే దాన్ని కవర్ చేసుకుంటానికి మన ఇంటర్నేషనల్ మినిస్ట్రీ బ్రదర్ అన్నాడు. అనుకుండేది ఎన్ని సంఘాలు బ్రదర్ అన్న? ఒక్క సంఘం అన్నాడు. మరి ఒక్క సంఘంతో ఇంటర్నేషనల్ మినిస్ట్రీ ఎట్లా అవుతుంది అన్నాడు. మనది కూడా ఏ సంఘంలాగే ఇంటర్నేషనల్ మినిస్ట్రీ అన్నాడు. అంటే చాలాసార్లు మనం ఏమంటే పెద్ద పెద్ద దైవజనులతో పోల్చుకుంటా ఉంటాం. మంచిదే, తప్పేం కాదు. వాళ్ళలాగా ఉండాలని కోరుకోవడం తప్పేం కాదు, కానీ వాళ్ళ ప్రవర్తన గురించి మనం ఆలోచించాలి. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, మనం ఎలా ప్రవర్తిస్తున్నాం. వాళ్ళు ఎలా ఆలోచించేవాళ్ళు, మనం ఎలా ఆలోచిస్తున్నాం. వాళ్ళు సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినప్పుడు వాళ్ళ నిర్ణయాలు ఎలాగా ఉండేది, మన నిర్ణయాలు ఎలాగా ఉంటున్నాయి. కాబట్టి ప్రవర్తన, దావీదు చూపినటువంటి ప్రవర్తనకు సరిగా ప్రవర్తిస్తున్నాడు. దావీదు ఏ ప్రవర్తన అయితే చూపిస్తూ వచ్చాడో ఇంకా మిగతా వాళ్ళలాగా కాదండి, దావీదు ఎలాగా ప్రవర్తిస్తున్నాడో ఆ ప్రవర్తనకు సరిగా యోషియా ప్రవర్తిస్తున్నాడు. తన పితరుడైనటువంటి దావీదు. మన పితరులు కూడా చాలా మంది ఉన్నారు. ఎవరు మన పితరులు అంటే? మన అమ్మ నాన్నలు కాదు, ఎందుకంటే వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకోలేదు కాబట్టి. మన పితరులు అంటే ఎవరంటే మనకంటే ముందుగా వీళ్ళు